మహేష్ కుమార్ గౌడ్ సీక్రెట్ వీడియోలు బయట పెడతామని బెదిరించేంత వరకు వెళ్ళిన వ్యవహారం అట. ఇది తెలుగు స్క్రైబర్లో రాసుకుంటూ వచ్చి మరి వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో లేదో తెలియదు, కానీ వాళ్ళు రాసిర్రు ఈ వార్త. చిచ్చు పెట్టిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అట. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తికి కావాలని అడిగితే రేవంత్ రెడ్డి నేను ఈయనకి రెడీగా ఉన్నా కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈయడు, ఆయన ఈయనకి రెడీ లేడు కాబట్టి నాకేం సంబంధం లేదని రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన నెట్టేస్తే మహేష్ కుమార్ గౌడ్ని అడిగితే మహేష్ కుమార్ గౌడ్ ఈయనని చెప్తే అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టడానికి బిగ్ టీవీలో వార్తలు రాపించిండు ఒక వ్యక్తి అనేది వినబడుతున్న చర్చ. ఈ వార్త సారాంశం కూడా కదే. సరే, మొత్తం నేను చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తూ చూడుర్రి. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే మైనార్టీ వర్గానికి చెందిన ఓ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఆశించడంతో చెలరేగిన వివాదం అట. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం ఇష్టం లేక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాబట్టి నాకు ఇవ్వాలని ఉంది, కానీ మహేష్ కుమార్ గౌడ్ ఒప్పుకోవడం లేదంటూ తన మీదికి నెట్టేసిన రేవంత్. ఇగో, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నీకు ఇవ్వాలని నాకు ఉంది కానీ, నాకు ఇష్టం ఉంది కానీ మహేష్ కుమార్ గౌడ్ ఇస్తాడో ఇయ్యడో తెలియదు. మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వకపోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, కాబట్టి నాకేం తెలియదుగా మహేష్ అన్న ఇష్టం అని చెప్పి రేవంత్ రెడ్డికి క్లోజ్ ఉండేటటువంటి వ్యక్తి చెప్పిండట. అప్పుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి బిగ్ టీవీ వాళ్ళ దగ్గరికి పోయి, బిగ్ టీవీకి రేవంత్ రెడ్డికి ఏదో పంచాయతీలు అవుతున్నాయట, ఆ పంచాయతీలకు నేను ఫుల్ స్టాప్ పెడతా, మీరు బిగ్ టీవీలో నేను చెప్పినట్టు కథనాలు వేస్తే రేవంత్ రెడ్డి మీకు మళ్ళీ సెట్ అవుతాడు, క్లోజ్ అవుతాడు అని చెప్పి ఈ మధ్యలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి చెప్తే అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పైన కావాలని వార్తలు రాసిరు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. మళ్ళీ ఇది తెలుగు స్క్రైబ్ వల్ల ఈ తెరపైకి తీసుకొచ్చిన నేనేదో రాసినటువంటి వార్త కాదు. క్లియర్ తెలుగు స్క్రైబ్ బ్రేకింగ్ అని చెప్పి 18,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళ ఏది వాట్సాప్ ఛానల్లో. కాబట్టి దీనిపైన ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇగో, దీంతో బిగ్ టీవీకి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని సదరు మైనార్టీ నేత మాట ఇవ్వడంతో ఆ ఛానల్లో మహేష్ కుమార్ గౌడ్ మీద వరుస పెట్టి పిసిసి అధ్యక్షుడిగా విఫలమయ్యాడంటూ కథనాలు ప్రసారం చేశారు. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రాకుండా చేస్తే మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు బయట పెడతామని బెదిరించేంత వరకు వెళ్ళింది. వ్యవహారం ముదరడంతో మధ్యవర్తుల జోక్యం చేసుకొని తదుపరి కథనాలను ప్రసారం చేయకుండా ఆపిర్రట. బిగ్ టీవీ ఇంతలా ఆరోపణలు చేస్తుంటే, కథనాలు ప్రచారం చేస్తుంటే చర్యలు తీసుకోపోగా ఆ అభిప్రాయాలతో ఏకీభవించలేనని, కొట్టి పారేయలేనని, వారికి ఆ స్వేచ్ఛ ఉందని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని మహేష్ కుమార్ గౌడ్ అనడం విశేషమని చెప్తున్నారు.